టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజుల పెంపుపై ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులను పెంచే నోటిఫికేషన్ అమలు నిలిపివేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఈ నెల 9 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న లారీ యజమానులపై భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. వైవి ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొన్న నవంబర్ 11వ తేదీన జిఎస్ఆర్ 850E అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి అది వాళ్ళు ఆ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలో మేము ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషను, ఇంకా మిగిలిన రాష్ట్రాలు అందరూ కూడా దానికి వ్యతిరేకించారు. ఈ వాహనాల వయసు రీత్యా వాటిని నిర్ణయించడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా తెలియజేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా ఈ చట్టం తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీనికి అసలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నేషనల్ పర్మిట్ జారీ చేయటం ప్రభుత్వం నిలిపేస్తుంది. ఈ 15 సంవత్సరాలు దాటిన బళ్ళన్నిటి కూడా ఈ ఓనర్ కమ్ డ్రైవర్లు వాళ్ళు దూర ప్రాంతం తిరగలేక ఆ పాత బళ్ళు కొనుక్కుని ఈ రైల్వే గూడ్ షెడ్ నుంచి గోడౌన్లకి, అట్లాగే షిప్ యార్డ్ దగ్గర నుంచి గోడౌన్లకి, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఇది దగ్గర దూరంలో దాదాపు అన్నీ కూడా ఒక 50 కిలోమీటర్ల రేంజ్లోనే తిరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కూడా దాన్ని కేవలం వయసు ఆధారంగా ఇంత ఇప్పుడు 1340 రూపాయలు ప్రజెంట్ వసూలు చేసేదాన్ని 33,040 రూపాయలు చేయడం చాలా అన్యాయం. ఇది ఆపేస్తూ ఉంటారు, కణమైపోతూ ఉంటాయి. ఈ రోజున రకరకాలుగా ఇప్పుడు ఉన్న ఈ 15 సంవత్సరాల బళ్ళు కూడా కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం, లేకపోతే ఇంకో రకంగా అవి కూడా కొన్ని అవి స్క్రాప్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కానీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఇట్లా ఈ పాత బళ్ళ మీద అదనపు భారం వేయటం అది మంచిది కాదు. అది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది కానీ ఒకవేళ జరగకపోతే రేపు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్స్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 చిల్లర ఉంటాయి. అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో 33,040 రూపాయల ఛార్జీ చెల్లించలేక ఈ వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి బళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.